హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాలండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ 2024 ఎవరైతే ఆల్ ఇండియా లెవెల్ కౌన్సిలింగ్ అప్లై చేశారో ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, దీంట్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా చాలామంది అప్లై చేసుకున్నారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉందో 5,000, 10,000, 2 lakhs ఈ విధంగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వాళ్ళు పే చేశారు. ఆ సెక్యూరిటీ డిపాజిట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారంగా ఎవరికైతే సీట్ వచ్చి జాయిన్ కాలేదో వాళ్ళకైతే రాదు. ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అన్న మాకు ఎక్కడ సీట్ రాలేదు కానీ 5,000 పే చేసాము, 10,000 పే చేసాము, అదేవిధంగా మాకు సీట్ వచ్చింది మేము జాయిన్ అయ్యాము అన్న వాళ్ళకు. సో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు తెలిసే ఉంటాయి. అయినా కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎవరికి రాదు అంటే మీకు సీట్ వచ్చి జాయిన్ కాలేదో వాళ్ళు ఎవ్వరికి కూడా రిఫండ్ కాదు. సో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళకు వస్తుంది, అసలు ఎక్కడా సీట్ రాని వాళ్ళకైతే మీకు అయితే అమౌంట్ అయితే రిఫండ్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మరి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో mcc.nic.in, దీంట్లోకి వెళ్ళిన తర్వాత యూజీ మెడికల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ బాటంకి వెళ్తే బాటంలో నోటీస్ అండ్ రిఫండ్ అని చెప్పేసింది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ వచ్చింది. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ 21st రోజు అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏదైనా సమస్యలు కనుక ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో finance@lifecarehll.com అని చెప్పేసింది, ఇక్కడ మెయిల్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రూల్ నెంబర్, అంటే ఏ రూల్ నెంబరు, రిఫండ్ అమౌంట్ ఎంత, అది ఇంకా ఏఆర్ఎన్ నెంబరు, బ్యాంక్ రెఫరెన్స్ నెంబరు, ఏ రోజు రిఫండ్ చేశారు, టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాదాపుగా మనకు పేజెసే 3,558 పేజెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా రిఫండ్ అయితే అయిపోయింది. ఎవరైతే మరి ఇంటర్నెట్ సెంటర్ దగ్గర నుంచి వెళ్ళి ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఇక్కడ పే చేశారో సో వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి. స్టిల్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ అమౌంట్ కనుక రానట్టయితే ఇక్కడ ఇచ్చినట్టే మెయిల్కి మెయిల్ చేసి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ద రిఫండ్ విల్ బీ క్రెడిటెడ్ టు ది క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ 1 to 15 days డిపెండింగ్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ ది ఆటోమేషన్ అని చెప్పేస్తుంది. సో మీరు అంటే ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఒక 1 week చెక్ చేసిన తర్వాత ఇంకొక 1 week అయినా కూడా అమౌంట్ రాకపోతే అప్పుడు ఒకసారి మీరు మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మొత్తం అయితే ఎంసీసీకి సంబంధించిన రిఫండ్ అమౌంట్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నీట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ స్టార్టింగ్ రోజు చెప్పాను. నీట్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క అప్డేట్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో అదేవిధంగా మీకు కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. అదేవిధంగా మరి jaypalanడే.com కావచ్చు, జయపాలండే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీకు ఏ విధంగా ఉపయోగపడింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఎవరికి రిఫండ్ అయింది, ఎవరికి రిఫండ్ కాలేదు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే సో రిఫండ్ కాని కేసెస్ ఎక్కువ కనుక ఉంటే దానిపైన మీకు క్లారిటీ వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.